ఏపీలో కౌంటింగ్ మూడ్ స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో చివరిదైన 7వ దశ పోలింగ్ జరగడానికి ముందే ఏపీలో కౌంటింగ్ హడావుడి మొదలైంది. సిఈసి వీడియో కాన్ఫరెన్స్, సిఎస్ రివ్యూ, పొలిటికల్ పార్టీల సమావేశాలు, పోలీసుల మాక్ డ్రిల్స్ తో ఏపీలో కౌంటింగ్ మూడ్ ఫుల్ గా కనిపిస్తుంది. జస్ట్ ఫ్యూ డేస్ ప్రజల ఆశీర్వాదం కూటమికా? రెండోసారి జగన్ సీఎం అవుతారా? కింగ్ ఎవరు, కంగు తినేది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికే రోజు జూన్ 4. ఎవరి ఫేట్ ఏంటో తెలిసే రోజు దగ్గరకొచ్చేసింది. మిగిలింది జస్ట్ 4-5 డేస్ మాత్రమే. ఎవరిని అదృష్టం వరిస్తుందో జూన్ 4న తేలిపోనుంది. స్పెషల్గా కింగ్ ఎవరో తెలిసిపోనుంది. ఈలోగా ఎన్నికల సంఘంతో సహా రాజకీయ పార్టీలు కౌంటింగ్కు సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి. పొలిటికల్ పార్టీల నేతలు క్యాడర్తో మీటింగులు నిర్వహిస్తున్నారు. విదేశీ పర్యటన తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు గురువారం అమరావతికి వెళ్తారు. ఎల్లుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అదే రోజు చంద్రబాబుని బీజేపీ నేతలు కలిసే ఛాన్స్ ఉంది. పోలింగ్ జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మీటింగ్లో సమీక్షిస్తారు. పోలింగ్ తర్వాత తొలిసారిగా ఇద్దరు నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకుల్ని నియమించడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని, అందుకే ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కూడా కౌంటింగ్ ప్రక్రియపై ఫోకస్ చేసింది. కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇతర పార్టీల వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్త పడాలన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తోందని, జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు సజ్జల. కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి చేసిన పొలిటికల్ పార్టీస్ ఏర్పాట్లు అలా ఉంటే, పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై ప్రత్యేక దృష్టి సారించింది. కౌంటింగ్పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు పోలీసు అధికారులు, అన్ని జిల్లాల ఆర్ఓలు మీటింగ్లో పాల్గొన్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ పలు సూచనలు చేశారు. అధికారులు ఖచ్చితంగా రూల్స్ పాటించాలని ఆదేశించారు. మరోవైపు ఏపీలో కౌంటింగ్ రోజు తర్వాత అల్లర్లు జరుగుతాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో సెక్యూరిటీని మరింత టైట్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ గొడవలు తలెత్తితే ఎలా మేనేజ్ చేయాలో ప్రాక్టికల్గా అనేక మాక్ డ్రిల్స్ కూడా చేసింది. కౌంటింగ్ ప్రక్రియపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవని ఇప్పటికే ప్రకటించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. శాంతియుత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటల్స్, లాడ్జీలలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవాలని జిల్లాల ఎస్పీల్ని డీజీపీ హరీష్ కుమార్ ఆదేశించారు.